హలో గాయ్స్, వెల్కమ్ టు మనహా లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చుతానా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఇలా పెట్టాలని నాకు చాలా ఇష్టము. కానీ ఓకే, ఫేస్ చూపిస్తలేను అది అని ఉందా? ఫేస్ అయితే పక్కా చూపిస్తా కొన్ని రోజుల తర్వాత. ఓకే, మనం ఇప్పుడు ఏం కర్రీ చేసుకుంటున్నాం, ఏం చేస్తున్నామో చెప్తాను. ఫస్ట్ బెండకాయ ఫ్రై, బెండకాయ చట్నీ చేస్తున్నాం. బెండకాయ అని చూస్తే నాకు బెండకాయ ఫ్రై అని గుర్తుకొస్తుంది. బెండకాయ చట్నీ చేస్తున్నాం. బెండకాయ చట్నీ నేను కూడా ఫస్ట్ టైం బెండకాయ చట్నీ కూడా చేస్తారా అని నాకు తెలిసింది. ఫస్ట్ టైం నేను కూడా బెండకాయ చట్నీ చేయడం అంటే ఫస్ట్ టైమే రియల్గా. ఫస్ట్ బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు తీసుకొని బెండకాయలు కట్ చేశాను. బెండకాయలు కట్ చేసినాక ఆనియన్ కట్ చేశాను. ఆనియన్ కట్ చేశాక టమాటా కట్ చేశాను. టమాటాస్ కట్ చేసినాక కొన్ని మిర్చి కట్ చేశాను. మిర్చి కట్ చేసినాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇక్కడ చూడండి చూపిస్తాను. టమాటా, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర అనుకుంటా, ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్స్ కట్ చేసి ఒక పెనం పెట్టుకున్నాను. పెనం పెట్టుకున్నాక కొన్ని పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగినాక చాలామంది పల్లీలు దానిపైన ఉన్న పొట్టు తీసేస్తారు, కానీ పొట్టు తీయకుండా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లీలు తీసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేగాలి. పెనం మళ్ళీ పల్లీలు తీసేసి పొలం మీద ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, టమాటా వేసేసి కొంచెం కలిపి కొంచెం కలపాలి. కొంచెం మగ్గే వరకు ఇలా కలుపుతూ చేయాలి. కొంచెం ఎల్లిపాయలు పచ్చిగా దంచి చేసిన ఎల్లిపాయలు కట్ చేసినాక మిర్చి ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మీకు నచ్చితే కానీ మిర్చి ఇలా కట్ చేసినాక కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అదేంటంటారు మన బెండకాయలు వేసేయాలి. మొత్తం మిక్సీ అంటే బాగా వేగాలి. ఎందుకంటే బెండకాయలు జిగురు పోవాలి కదా. అవన్నీ బాగా వేసినాక కొంచెం అయినాక జీలకర్ర వేసాను. జీలకర్ర వేసినాక ఇక్కడ చూడండి పల్లీలు మిక్సీ కట్టినాక పల్లీలు చాలా మంచిగా గ్రైండ్ అయిపోయాయి. తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నది చల్లబడినాక మిక్సీ కట్టినాక ఒకసారి ఇంకా ఇట్లా ఒకసారి మిక్సీ కట్టేది చూపిస్తున్నాను. మిక్సీ కట్టినాక అక్కడ చూడండి ఎంత మంచిగా పేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. తర్వాత ఇది మనం పొగుసు వేసుకోవాలి కదా. పొగుసు వేసుకోవాలంటే మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పెసరపప్పు కాదు, ఇప్పుడిప్పుడే అదేంటంటారు హౌస్ వైఫ్ లాగా అయినా కాబట్టి ఇప్పుడిప్పుడే అవన్నీ పేర్లు అయితే వస్తలేవు అనుకోండి. అయినాక శనగపప్పు కూడా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు అయినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా అయినాక కొంచెం వేసాను. అదేంటంటారు శనగపప్పు కొంచెం వేసిన తర్వాత ఇందులో మనము మిక్సీ కట్టిన ఆడ క్లమ్జీ ఉంది. అబ్బా క్లమ్జీగా ఉంది, ఏంది ఈ అమ్మాయి ఇల్లు కూడా మంచిగా పెట్టుకోదు అని అనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా వంట వేసిన ఇప్పుడుగా చూస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి టేస్ట్ అయితే అద్దరి కొట్టింది అనుకోండి. అద్దరిపోయింది నిజం చెప్తున్నా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండే. అదేంటంటారు మన బెండకాయ చట్నీ ఇంకా ఇట్లా కలుపుకోవాలి. అయిపోయిన తర్వాత ఇట్లా ఒక బౌల్లో తీసిన తర్వాత ఇలా కలుపుకుంటూనే ఎంత బాగా అనిపించింది అంటే చాలా చాలా టేస్టీగా అనిపించింది. మీకు నిజంగా ఈ వీడియో కానీ నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.